నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, దెయ్యాలు, పిశాచాలు, భూతాలు ఇలాంటి కథలు చెప్తూ ఉంటారు మీరు. కానీ అన్నీ కామెడీయేనండి. సీరియస్సే అనిపించవు మీ కథలు. సీరియస్‌గా చెప్పాలంటే నేను ఇంకో మూడ్‌లో ఉండాలి. నిజమైన దెయ్యాలను తీసుకురావాలి. ఒక దాన్ని పక్కన పెట్టుకోవాలి మనం. వద్దులేండి, పిల్లల కోసం కాబట్టి కామెడీనే బెటర్ అండి. ఒక మంచి పిశాచాల కథలు మనుషుల కథలకు దగ్గరగానే ఉంటాయి. ఆ, పూర్వం అట ఒక పల్లెటూరులో ఒక దిగుడు బావి దగ్గర ఓ పిశాచం రోజు కూర్చునేది. బోళ్ళని పిశాచాలు ఉండేవి. అయితే ఒక ఆడపిశాచం ఒకరోజు వచ్చింది అక్కడికి. వస్తే అది రోజు ఒక గట్టు మీద కూర్చునేది. అక్కడ ఒక వృద్ధ పిశాచం కూర్చున్నదిట, ముసలిది. ఇది వెళ్ళి చూసి అటు ఇటు తిరుగుతుంటే ఎవరు ఏమిటి అని కనుక్కొని, ఓహో ఇది నీ ప్లేసా, బోళ్ళంత స్థలం ఉంది, నువ్వు కూడా కూర్చో నా పక్కన, నన్ను ఆ ముసలి పిశాచం జరిగి ఈ కుర్ర యంగ్ స్త్రీ పిశాచాన్ని పక్కన కూర్చోబెట్టుకుంది పిశాచి. ఏమిటి సంగతులు, కబుర్లు, కమావేశం అంటే ఏం సంగతులు చెప్పాలి, ఎక్కడికి వెళ్ళినా సరే నా ప్లేస్ కొట్టేస్తున్నారు. ఓ ఊరు చివర పెద్ద ఇల్లు, హాయిగా ఇంట్లో తిరుగుతూ ఉండేదాన్ని, ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. తాళం వేసుంటే హాయిమని ఉండేది, ఎంత సుఖంగా ఉండేదాన్నో. అక్కడేమో ఎవడో సంగీత మాస్టర్ చేరాడు, తెల్లవార్లు కీ బ్యాన్ గోల రోజంతాను. సాయంకాలాలు వాడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఆడు ఉండలేక ఇక్కడికి వచ్చాను అంతే అనేసరికల్లా నేను అన్నాడు, పెద్ద పిశాచి ఉంది ముసలి పిశాచి, దాందే ఉంది లేవగొట్టేవాడిని అన్నాడు. ఎట్లా లేవగొట్టాలో తెలీదు, నేను ఎప్పుడు మనుషుల జోలికి వెళ్ళిన దాన్ని కాను, ఖాళీ ఇంట్లో స్థిమితంగా ఉండేదాన్ని, నా దారిని నేను ఏదో గాలి పోసుకుంటూ పైకి కిందకి ఎక్కుతూ, మనుషుల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో నాకు తెలీదు ఓకే అని కుర్ర పిశాచి చెప్తే ఈయన అన్నాడు, దాందే ఉంది భయపెట్టు వాడిని, భయం ఒక్కసారి బెదిరొచ్చిందా అంతే. వెళ్ళిపోతాడు. అంటే అది ఎన్నాళ్ళ నుంచో ఖాళీగా ఉంది, నేను చచ్చినప్పటి నుంచి అది ఖాళీగానే ఉంది, నేను అక్కడే ఉన్నాను, వీడు చేరాక ఆ సందడి భరించలేకపోతున్నా, నాకేమో ప్రశాంతత కావాలి. సరే నువ్వు చెప్పినట్టు చేస్తాను, ఒక ఐడియా చెప్పను. సరే ముసలి పిశాచి కుర్ర పిశాచికి ఒక ఐడియా చేశారు కల్లా ఇది ఏం చేసింది, రయ్యమని ఎగురుకుంటూ వెళ్ళి ఆ సంగీత మాస్టర్ ఉన్న పాతబడిన పురాతన గృహంలోకి ప్రవేశించి ఏం చేసింది, ఇలా ఆయన ఓ పక్క తిరిగి పడుకున్నాడు, కిటికీ రెక్క శబ్దం చేసింది, ఆయన కళ్ళు ఇట్లా తెరిచాడు. తెరవగానే ఒక గండు పిల్లి, పిశాచంగా ఉన్నది గండు పిల్లిలాగా మారింది. ఉలిక్కిపడి హడిలు చావద్దు మరి, అక్కడి నుంచి గండు పిల్లిలో నుంచి మళ్ళీ పిశాచిగా మారేసరికల్లా ఈయన అలా చూస్తున్నాడు. ఏయ్ ఇల్లు ఖాళీ చేయి అని చెప్పేసరికల్లా, ఎందుకు ఖాళీ చేయటం, ఆ గండు పిల్లిగా ఉన్నావు కదా, హాయిగా అలాగే ఉండు, ఇల్లంతా ఎలుకలు ఏనాటి నుంచో, శుభ్రంగా ఆ రూపంలో అటు ఇటు తిరిగావంటే ఎలుకలు దొరికిపోతాయి, కొన్ని లేచక్కపోతాయి, హాయిగా ఉంటుంది. తర్వాత ఈ దోమలు ఒకటి చంపేస్తున్నాయి, నీకు మారటం ఎలాగో వచ్చు కాబట్టి బలిగా మారి దోమలు పనిపట్టమ్మా అన్నాడు. తిరిగి పడుకున్నాడు, పట్టించుకోట్లా. ఏమిటో పిశాచంట పిల్లిగా ఉండి ఎలుకలు పనిబట్టి తర్వాత బల్లిగా మారి దోమలు పనిపట్టాలి అనేసరికి ఇక కొళ్ళు మండిపోయింది. వీడికి భయం, సరుకు చేయటంలా వీడు మన్నేమి లెక్క చేయట్లేదు, ఛీ అని మళ్ళీ వచ్చేస్తే ముసలి పిశాచింది, అదేమిటి అలా ఒప్పేసుకోవటం, రేపు వెళ్తూ కానీ ఇంకొక ఐడియా ఇస్తాను అంది. మర్నాడంతా సంగీత పాఠాలు ఉన్నాయి. మర్నాడు రాత్రి ఏం చేసింది, ఈ పిశాచి కప్పు పెంకుల మీద కూర్చుని, పెద్ద ఇల్లు కదా, మండువా ఇల్లు లాంటిది, పెంకులన్నీ తిరగేసేసింది, పిల్లి మొగ్గలు వేసేసింది పైన పెంకులు కదిలితే హడలు పుట్టిపోతుంది జయ, మామూలు భయం వేయదు నీకు. ఇప్పుడు మనం కూర్చున్నాం, మేడ మీద ఎవరైనా పరిగెత్తున్నట్టు శబ్దం వచ్చింది అనుకో, ధనాధన అంటుంది. పెంకులు లేచిపోవటం అంటే గ్యాప్ వచ్చేస్తుంది, ఆకాశం కనపడుతుంది, పెంకులు లేచిపోతే కేకలు పెట్టాలి. సంగీత మాస్టర్ అన్నాడు, ఏమిటా దొమ్మరాట పైన అని అడిగాడు. దొమ్మరాట అంటే ఈ దొమ్మరసాన్లు అంటారు, మన తాడు మీద నడవటం, పిల్లి మొగ్గలేయటం అలాంటిది అనమాట. పిల్లి మొగ్గలు వేస్తుంది పైన పిశాచి. ఆ దొమ్మరాట ఆపి ఆ పెంకుల పని ఏదో పూర్తి చేయి, పెంకులన్నీ బయట వేసామంటే కొత్త పెంకులు నేయిస్తా, అవి ఏనాటివో నాచు పట్టిపోయినాయి, ఎలాగో మొదలు పెట్టావు కదా, కూలీ కలిసి వస్తుంది, పెంకులని కిందకేసి మా అమ్మ బంగారు తల్లి అనేసరికల్లా దీనికి ఒళ్ళు మండిపోయింది పిశాచి. ఏమిటి నేను కూలీదానిలా కనపడుతున్నానా వీడి కళ్ళకి, ఇప్పుడు వీడు కూలీ కలిసి రావడానికి నేను ఇవన్నీ పడేయాలి, వీడేం చేస్తాడు, కొత్త పెంకులు నేయించి నా ప్లేస్లో హాయిగా స్థిరంగా ఉంటాడా, ఏం చేయాలో తెలియలే. ఛీ నేను నీ దగ్గర ఏం పని చేయను, నేను పని చేస్తాను అనుకున్నావా అని ఆ పెంకులన్నీ సవరిచేసి మళ్ళీ వెళ్ళిపోయి. ఓకే, సంగీత మాస్టర్ యథాప్రకారం లోపలికి వెళ్ళి పడుకున్నాడు. ఇంకేం చేయాలో తెలియటలా. 3వ రోజు మళ్ళీ వృత పిశాచి చెప్పింది,
భయపెట్టు, బెదిరించు డైరెక్ట్గా. ఇప్పుడు ఇట్లా ఏం చేస్తున్నావు, నువ్వు పిల్లిగా మారేవో, భయమే లేదు, బలిగా మారు అని చెప్పాడు. పెంకులు పడేసావు, అన్నీ తీసేసి కొత్తవి నేర్చుకుంటా అంటున్నాడు. సూటిగా మాట్లాడు. 3వ రోజు మళ్ళీ వచ్చింది. వచ్చి ఎదురుగుండా కూర్చుంది. ఈ ఇల్లు నాది, నువ్వు ఖాళీ చేస్తావా చేయవా చెప్పు, ఒకటే మాట అనేసరికి ఈయనన్నాడు, నేను ఎందుకు ఖాళీ చేస్తాను, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు సంగీతం వాడిని కాబట్టి నాకు ఇల్లు దొరికేవి కాదు. పొద్దుస్తమానం మీ గోల ఏమిటండి అనేవాళ్ళు. అదేలే. పైగా కొత్తగా నేర్చుకునే పిల్లలకి బ్యాన్ పాడతారు. మొదటే బాలమురళీకృష్ణలు ఉండరు కదా ఎవరును. చిన్నప్పుడు సాపాసాలు అడదిడ్డంగా పాడి శృతిపక్వం లేని కంఠాలే ఉంటాయి. పాడగా పాడగా కొంతమందికి చిన్నప్పుడే ప్రాడిజీస్ ఉంటారు పాపం, మేధావులు, చెప్పగానే వచ్చేస్తుంది వాళ్ళకి. అందరికీ ఎక్కడొస్తుంది, ప్రాక్టీస్ కావద్దు. అది కాకుండా ఈ ఫ్లూట్లు, వైలెన్లు, కుయ్యో మొర్రో అని భయంకరమైన శబ్దాలు వస్తాయి వాటికి. మొదట్లోనే శృతిలో కూర్చోదు కదా అదే కదా. పిల్లలు నేర్చుకునేటప్పుడు. ఈ మోతలకి ఎక్కడ ఇల్లు దొరికేది కాదు. ఈ ఇల్లేమో తేరగా దొరికింది నాకు. రూపాయి రెంట్ కట్టక్కర్లేదు, దీపం పెడితే చాలు ఇంట్లోనే. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో పిశాచాలకు ఆలవాలంగా ఉన్న పురాతనమైన ఇల్లు. ఈ ఇంటిని లైన్లో పెట్టాలంటే అద్దెకి రారు ఎవరు, నువ్వు కాస్త దీపం పెట్టు చాలు అని చెప్పారు. ఫ్రీగా దొరికింది. ఈ ఊరు చివర కాబట్టి పాఠాలు కూడా బాగా దొరికినాయి. డబ్బుకు డబ్బు వస్తుంది, నేను ఖర్చు పెట్టక్కర్లేదు. నేను ఎందుకు పోతా, నువ్వే ఏదైనా వేరే ఇల్లు చూసుకో, చచ్చినా నేను నీతో నీ ఇల్లు కాడిగాను, దిక్కుని చోటు చెప్పుకోపో, నాకేం భయం లేదన్నాడు. పిశాచి రాత్రిపూట వస్తుంది, పగలు వస్తే పిల్లల్ని బెదిరించవచ్చు. ఇది కొంచెం మొహమాటస్తురాలు కదా, ఏ పిల్లల్ని బెదిరిస్తుంది, అసలు మేస్టారే భయపడిపోతే పిల్లలు ఎందుకు బెదురుతారు, వాళ్ళకి అసలే తెంపత్తను. ఇది వెళ్ళి ఏమనుకుంది, చిచి ముసలాడి సలహాలు వింటున్నాను, ఏ సలహా నాకు పని చేయట్లేదే. ఇట్లా కాదు, మనమే ఒక ప్లాన్ చేసుకుందాం అనుకుంది. ఆ రోజంతా అక్కడక్కడక్కడే వేప చెట్ల మీద, చింత చెట్ల మీద తిరుగుతూ ఆలోచించుకుంది. 4వ రోజున పండితుడి దగ్గరికి వెళ్ళింది, సంగీత మాస్టర్ దగ్గరికి వెళ్ళి, సరే ఏం చేస్తాను, నాకు కూడా సంగీతం నేర్చుకోవాలనుంది, చిన్నప్పుడు నేర్చుకుందాం అనుకుని నేర్చుకోకముందే చచ్చిపోయాను, అందుకని ఓ పని చెయ్యి, నాకు సంగీతం చెప్పు, రోజు రాత్రిళ్ళు సంగీతం నేర్చుకుంటా. ఈయన ఆలోచిస్తున్నాడు, సంగీతం నేర్పించచ్చా దీనికే, ఒకవేళ నువ్వు కాదంటే పొద్దుటిపూట పిల్లలతో పాటు వచ్చి కూర్చుంటా అనగానే ఠారెత్తిపోయాడు ఆయన. ఇప్పుడు రాత్రిపూట సంగీతం చెప్పాడు అనుకో, సాపాసా అనగానే చుట్టుపక్కల వాళ్ళందరికీ వినపడుతుంది. కొంచెం దూరంగా ఉంది కానీ రాత్రిపూట నిశ్శబ్ద నీరవంగా ఉన్నప్పుడు సా అంటే 3 రోజులకు వినపడుతుంది. ఎవరికి చెప్తున్నాడు, ఒకటి చుట్టూతా జనాలకు ప్రశ్న వస్తుంది. పొద్దుటిపూట నేను వస్తాను అంటే అది ఏ రూపంలో వస్తుంది, నిమిషానికి ఓ రూపం మారుస్తుంది. ఓసారి గడ్డపిల్ల అవుతుంది, ఓసారి బలి అవుతుంది, మధ్యలో దొమ్మరి మొగ్గలేస్తుంది. పిల్లలు ఉంటారా, సంగీత పాఠం చెప్పుకుంటారా పిశాచంతో కలిసి. అమ్మో నేను పిశాచాలకు పాఠం చెప్తానన్న పేరు గనక వచ్చిందా నాకు, అంతే సంగతి. ఇక నాకు ఇల్లు తయారుగా దొరకటం కాదు, ఇక పాఠం అనేది దొరకదు అని చెప్పి మర్నాడు పొద్దున బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోయి. ఈ పిశాచి ఏమనుకుందంటే, మనం ఒకళ్ళని సలహా అడగకూడదు, మన జీవితానికి మనమే సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఇల్లు ఖాళీ అయిపోయింది, అది ప్రశాంతంగా అక్కడ ఉండటం మొదలుపెట్టింది. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది. నమస్తే రమ్మగారు. నమస్తే.